హలో ఫ్రెండ్స్, జయప్రత ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు అండి నువ్వులతో మామిడికాయ పచ్చడి చేస్తున్నాను. ఎలా చేయాలో చూడండి. ఒక పావు కప్పు నువ్వులు తీసుకున్నాను, కొంచెం వేయించాలి. ఎండుమిరపకాయలు, మామిడికాయ ముక్కలు కావాలి. ముందు నువ్వులు వేయించేద్దాం. చిటపట్లాడేదాకా వేయించాలన్నమాట. ఇలా కమ్మని వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. వేగిపోయి ఇక స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టుకోవాలి. వీటిని బాండీలో ఒక స్పూను నూనె తీసుకున్నాను. నూనె తీసుకుని మినపగుళ్ళు వేయించుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతాయి. వేగుతూ ఉండగా ఎండుమిరపకాయలు కూడా వేసేయించాలి. ఎండుమిరపకాయలు వేసి చేసే చట్నీలోకండి ఎందులోకైనా మినపగుళ్ళు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఒక స్పూన్ వేసుకున్నామంటే టేస్ట్ యాడ్ అవుతుంది. ఇవి కూడా చక్కగా వేపుకోవాలి. మిరపకాయలు కూడా వేగిపోయినాయి. మినపప్పు మిరపకాయలు రెండు వేగిపోయినాయి. అవి కూడా చల్లారబెట్టుకుని మిక్సీ పడతాను. ఇప్పుడు నువ్వులు చల్లారిపోయినాయి. నువ్వులు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఉప్పు, ఈ ఎండుమిరపకాయలు, మినపప్పు వేయించాం కదండి, అవి కూడా మిక్సీలో వేసేసి ఒకసారి పొడి కొడదాం. ఇలా కచ్చా పచ్చా నూరుకోవాలి. నూరుకున్నాక మామిడికాయ ముక్కలు వేసేసుకుందాం. ఇవి కూడా ఒకసారి మిక్సీ పెట్టాలి. ఇలా కచ్చా పచ్చా నూరుకున్నాక కొంచెం బెల్లం వేయాలండి. చిన్న బెల్లం ముక్క వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి బెల్లం వేసి నూరుతాను. మిక్సీలో నూరు పెట్టుకున్నాను. రోట్లో అయితే ఇంకా బాగుంటుందండి. దీనికి ఒక చిన్న పోపు పెట్టుకున్నాం. ఒక స్పూన్ నూనె వేసుకున్నాను. పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్నీ వేయాలి. ఎండుమిరపకాయలు ఇలా చిన్నగా కొట్టుకుని వేసుకోవాలి. పప్పులన్నీ చక్కగా వేగాలన్నమాట. కరివేపాకు వేసేస్తాను. కొంచెం ఇంగ వేసుకున్నాం. ఇంగో పడగానే మంచి వాసన వచ్చేసింది. ఈ పచ్చడి నేను ఎక్కువ చేస్తాను అంట 10 రోజులకి ఒకసారి. ఇప్పుడు మామిడికాయ లేకపోయినానండి నేను నిల్వ పెట్టుకుంటాను. ముక్కలు కోసి డీప్లో పెట్టేస్తాను. జిప్లాక్ కవర్లో పెట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇట్లా పచ్చళ్ళు చేస్తూ ఉంటాను అన్నమాట. పోపు అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. పోపు ఇందులో వేసేసి కలుపుకోవటమేనండి. టేస్ట్ చాలా చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. నువ్వుల వాసన, ఆ మామిడికాయ వాసన, ఆ బెల్లం వేసేసరికి మరీ రుచి వస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.